హాయ్! హలో! అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మమ్ముట్టి నటించిన 'కలం కావల్' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే ఒంటరిగా ఉండే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారికి దగ్గరవుతుంటాడు మమ్ముట్టి. వివాహం చేసుకుంటానని, వాళ్ళకి కొత్త లైఫ్ ఇస్తానని చెప్పి వాళ్ళతో గడిపి అదే రోజు హత్య చేస్తాడు. అయితే ఒకరి కంప్లెయింట్‌తో కథలో మలుపు తిరుగుతుంది. కేరళ పోలీసులు ఈ కేసు విచారణకు గుడ్లగూబగా పిలువబడే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ వినాయకన్‌ను నియమిస్తారు. పోలీసులు ఎంత వేగంగా కేసు దర్యాప్తు చేస్తున్నారో అంతే స్పీడ్‌గా మమ్ముట్టి ఆలోచన తీరు ఉంటుంది. చాలా కూల్‌గా హత్యలు చేస్తాడు. మమ్ముట్టి హత్యలు చేయడానికి గల కారణాలు ఏమిటి? వరుసగా హత్యలు చేస్తూ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు? వినాయకన్ ఈ కేసుని ఎలా ఛేదించాడు అనేది మిగిలిన కథ. రియల్ లైఫ్‌లో సైకో కిల్లర్ అయిన సయనైడ్ మోహన్ కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. కథా నేపథ్యం 2000 సంవత్సరంలో జరిగినట్లు చూపించడంతో ఎక్కడా లాజిక్ అనేది మిస్ అవ్వదు. అప్పుడే వినియోగంలోకి వచ్చిన సెల్ ఫోన్స్, విలేజెస్‌లో ఉండే మహిళల అమాయకత్వం, వీటిని ఆసరాగా చేసుకుని మమ్ముట్టి సాగించే వేట చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సైకో కిల్లర్ ఎలా ఉంటాడు? వరుస హత్యలు ఎందుకు చేస్తాడు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒకరికి దోమని చంపితే ఆనందం, మరొకరికి కోడిని కోస్తే గిలగిలా కొట్టుకోవడం చూసి సంతోషం, కొందరికి పాము కనపడితే కొట్టి చంపే వరకు ఊరుకోరు. ఇతర ప్రాణులను చంపే విషయంలో సంతోషం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. కానీ మమ్ముట్టికి ఎక్కువ సుఖాన్నిచ్చేది ఒంటరి మహిళలను చంపడంలోనే. సినిమా స్టార్టింగ్‌లోనే మమ్ముట్టి ఒక మహిళను లోబర్చుకొని హత్య చేస్తాడు. హంతకుడు ఎలాంటివాడో అక్కడే మనకి ఒక క్లారిటీ వస్తుంది. మమ్ముట్టి వరుస హత్యలు ఒక పక్క, మరోపక్క వినాయకన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది. టెక్నాలజీ లేని కాలంలో పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారో చాలా బాగా చూపించారు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి కథ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వినాయకన్‌కి దగ్గరగా ఉంటూ అతడి ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటూ మమ్ముట్టి కొత్త ఎత్తులు వేయడం, వాటిని పోలీసులు కనిపెట్టేలోపు హత్యలు జరిగిపోవడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మమ్ముట్టినే మహిళలను చంపుతున్నాడని పోలీసులు కనుగొనే సీన్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకే హైలైట్. వరుస హత్యలు ఉన్నా ఎలాంటి రక్తపు మరకలు లేకుండా తీశాడు డైరెక్టర్. ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ, వినాయకన్ అండ్ మమ్ముట్టి యాక్టింగ్, సమ్ ట్విస్ట్స్. నెగటివ్స్ వచ్చేసి స్లో నరేషన్. ఫైనల్‌గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.